మన దేవుడు ఒక్కసారి పడవ వదిలి వచ్చేస్తే మునిగిపోనివాడు. పేతుర్ని మళ్ళా లేవనెత్తి బండగా చేస్తాడు. 3 సార్లు తిరస్కరించిన క్షమించి ఒప్పించి మళ్ళా బండగా చేస్తాడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. ఆ రిస్క్ తీసుకోవడానికి విశ్వాసం కావాలి. వాళ్ళకి దర్శనాలు చూపిస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. హీ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. దైవజనుల ద్వారా మాట్లాడతాడు. అన్ని రంగాల్లో మాట్లాడవచ్చు దేవుడు. యూ కెనాట్ లిమిట్ గాడ్ ఇన్ వన్ వే. లెట్ us see some things. Overcoming mind. మరి సరే, ఇది పాత నిబంధన అనుకుందాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అలాగే ఉండేవాడా? ప్రవక్తల మీద అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడా? సంసోన్ మీద అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ కొంతమందిలో కొంచెము నిలకడగా ఉన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఆ విధానాన్ని ఒకసారి దావీదు అది వెళ్ళిపోతాదేమో అనుకొని ఏమన్నాడు? తను తప్పు చేసినప్పుడు, నా నుంచి నీ పరిశుద్ధాత్మను తీసివేయక, అది రాకుండా అయితే వద్దు నాయన. సౌలు ఎంక్వైరీ చేసి సౌలు దేని వైపు వెళ్ళిపోయాడు? దేవునికి విరుద్ధమైనటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయి అడగడం మొదలుపెట్టాడు. దావీదైతే నాకు నువ్వు మాట్లాడతావా లేదా అని ఏడ్చి దేవుని వాగ్దానాన్ని పొందుకొని మళ్ళా హృదయానుసారుడు అనిపించుకున్నాడు. యు సీ దట్ డేవిడ్ ఫాట్. అందరూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే దేవుని రాజ్యంలో నీవు లీగల్గా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలా? యూనిట్ ఫైట్ లీగల్లీ. ఇఫ్ ఎనీబడి ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ మాస్టరీస్, హీ హ్యాస్ టు ఫాలో ద రూల్స్ టు విన్. ఇప్పుడు చెస్ ఉంది, మంత్రిలో వెళ్ళాలా? లేదు, నేను ఈ శకటాన్ని స్ట్రైట్గా తీసుకెళ్తానంటే కుదురుతుందా? కుదరదు. దాన్ని ఏమంటారు? చీటింగ్ అంటారు. చీటింగ్ చేస్తే లాస్ట్కి నువ్వు నెగ్గుతావా, ఓడిపోతావా? ఓడిపోతావు. 2 Timothy 2:5. ఇఫ్ ఎ మ్యాన్ ఆల్సో స్ట్రైవ్ ఫర్ మాస్టరీస్ యట్ హీస్ నాట్ క్రౌన్ ఎక్సెప్ట్ హీ స్ట్రైవ్ లాఫుల్లీ. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నేను ఇజ్రాయెల్ని ఆశీర్వదించాను, బిలామేమో దాన్ని దూషించడానికి రెడీ అయిపోతాడు. బిలాము ఎవరు ప్రవక్త? బయలు ప్రవక్త, దేవుని ప్రవక్త? దేవుని ప్రవక్త. హీ సోల్డ్ ఆఫ్ ఫర్ మనీ టు కర్స్. యు సీ, క్షమాపణతో వెళ్ళాలా, ప్రేమతో వెళ్ళాలా, తన సహోదరుని కవర్ చేసుకుంటూ వెళ్ళాలా. యూదులు యేసుప్రభు వారిని ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేశారు. బాగుంటుంది, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆయన చేసిన తర్వాత నీ మనసు హాయిగా ఉంటుంది. అమ్మా, నేను ఇన్ని తిట్టేసి దూషించేసి అన్ని చేసేసి ఎంత తేలిగ్గా ఉందో నా మనసు. నా భర్త మీద ఈరోజు కోపం అంతా వదిలేసా, నా భార్య మీద కోపం అంతా వదిలేసా, బంధువుల మీద, శత్రువుల మీద. యూసీనా, దాన్ని జయించాలనేటువంటి మనస్సు ఉండాలండి. ఏముండాలంటే, సరే పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో కూడా పౌలు అంటాడు, నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారంట సంఘంలోకి? ఇంకొక చోట ఉంటుంది, ఇక్కడ సేవ చేసేస్తున్నావు కరెక్టే, కానీ ఒక్కొక్కసారి నీ సేవ కాలిపోయి నువ్వు మాత్రమే రక్షింపబడేటట్టు వెళ్తావంట. మన పని కూడా మనతో వెళ్ళాలంటే దేవుని చిత్త ప్రకారం, ప్రభు నేనేం చేశాను, నేనేం చేయాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు అంటాడు, క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిననియు నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఎందుకని అలాగంటున్నాడు? అరే, పాత నిబంధనలోనే అలాగే అన్నాడు మోషే, కొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు కూడా అలాగే అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత. యు సీ నౌ, అనేక సార్లు మీకు చెప్పాను, ద కీ ఫర్ ద బ్లెస్సింగ్. ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ ద కీ. ఒకవేళ నీకు కాంప్రమైజ్ అయ్యే మనసు ఉందేమో దేవుని విషయంలో, యేసుప్రభువు ఒక మాట అంటారు, మీరు చెడ్డవారు అయి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇద్దామని చూస్తాం, అలాంటిది నేను మంచివాడును, నేను ఎప్పుడు మంచి ఈవులనే ఇస్తా. ఒకవేళ మీరు కొంచెం కాంప్రమైజ్ కొన్ని పొరపాట్లు చేసినా మీ పిల్లల్లో ఆ రోషాన్ని తీసివేయొద్దు. దేవుని పట్ల ఆ జలసినెస్ని, దాన్ని కేవలం డబ్బేపు, లోకమేపు
ఏం పర్లేదులే చేసేసుకో, ఏం పర్లేదులే వెళ్ళిపో, ఏం పర్లేదులే. నో, లెట్ దెమ్ నాట్ కాంప్రమైజ్ ఇన్ సిన్, ఇన్ ప్రేయర్, ఇన్ బైబిల్ స్టడీ, ఇన్ ఫాస్టింగ్స్. కాంప్రమైజ్ అవ్వనివ్వద్దు. ఎంతమంది మీలో సరిగ్గా చదువుకోలేని వాళ్ళు మీ పిల్లల్ని బాగా చదివించారు? మరి విశ్వాసంలో యు సీ హౌ ద హార్ట్స్ ఆర్ లైక్ దాట్. అంటే గుర్తుపెట్టుకోండి ఒకసారి, యేసుప్రభు వారు ఆయన మొదటి అద్భుతము ఎక్కడ చేశాడని ఉంది? కానాలో. అంతకుముందు ఆయన అద్భుతాలు చేయలేడా? చేయగలడు. కానీ కానాలో ఎందుకు చేశాడు? ఆయన శిష్యులందరూ ఉన్నారు. అంటే నేను చేసింది ప్రతిదీ నా తర్వాత ఎవరు చేయాలా? డిసైపుల్స్. యు సీ హిస్ హార్ట్ అండ్ మైండ్. He told them, yes, you need to do the first and last miracle. ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా ఆయన ఈసారంట ప్రమాణములు చేశాడంట. అంటే ఏంటి? ఇన్ఫాలబుల్ మిరకల్స్, అంటే తిరస్కరించలేనివి. He want them to continue. I am a working word. He is telling that I am a working word. నేను పని చేయు వాక్యాన్ని. లిఖితపూర్వకంగా రాసిన అద్భుతాన్ని ఏమంటారు? అద్భుతాన్ని లిఖితపూర్వకంగా రాసిన దాన్ని ఏమంటారు? వాక్యము. ఆ వాక్యము చదివితే అది ఎలా మారుతుంది? The word is a miracle and the miracle in written form is the word. You are the body. You can't separate anything. You are the body. అంటే ఇక్కడ ఎదగలేదు వీళ్ళు. They did not grow. ఎలా ఉన్నారంట? ఆయన ఒక మాట అంటాడు కొరింథీయులతోటి, పసిపిల్ల, దే డోంట్ హ్యావ్ ఎన్ ఓవర్కమింగ్ మైండ్. ఎన్ ఓవర్కమింగ్ మైండ్. యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఓవర్కమింగ్ మైండ్ సెట్. అటు మోషే అలాగే అన్నాడు లేవీలతోటి. మోసెస్ టోల్డ్ ది లెవైట్స్, ఆఫ్టర్ ఐ గో యూ విల్ అట్టర్లీ ఫాల్. పోనీ ఏమన్నా మీరు పడిపోకుండా కాపాడొచ్చు అన్నాడా? గ్యారంటీగా పడిపోతాడు అన్నారా? చూసారా మోషే ఎలా అంటున్నాడు? ఇక్కడ కూడా ఏమంటాడు? నా పాల్ ఇస్ టెల్లింగ్, ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, ఈవెన్ ఆఫ్టర్ ఐ గో grievous wolves will enter among you. ఒక్కొక్కసారి ఒక సంఘంతో అంటాడు, నేను వెళ్ళిపోయిన వెంటనే, హౌ సూన్ డిడ్ యూ చేంజ్ ద డాక్టర్? ఇంత త్వరగా ఎలా తిప్పబడిపోయారు మీరు? వాక్యం నుంచి హౌ కెన్ యూ టర్న్ ఫ్రమ్ ద డాక్ట్రిన్ ఇంటూ ట్రెడిషన్స్? యూదుల బలుల ఆచారాలు, అది శుభ్రాలు, వాటిల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, కృపావాక్యాన్ని వదిలిపెట్టి. ఇంత త్వరగా ఎలా వెళ్ళిపోతున్నారు? సో పౌలు కూడా అనుభవంతో అంటున్నాడు కొత్త నిబంధన టైంలో. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రభువా నేను జయించాలా? కమ్ ఆన్, ప్రే ఫర్ దట్ వాట్ యు ఆర్ బీన్ మెస్సింగ్ అరౌండ్. ప్రభువా ఈ కోపాన్ని నేను జయించాలా, అసూయని జయించాలా, అయ్యా ఈ పాపాన్ని జయించాలి, ఈ పాప తలంపు, ఈ దురలవాటిని నేను జయించాలా. 10, 20, 30 సంవత్సరాల నుంచి ఈ పాపంలో జీవిస్తున్నాను నాయన, నేను దీని నుంచి బయటికి రావాలా. ఐ వాంట్ టు కమ్ అవుట్, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్, ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు మై పేరెంట్స్, ఐ విల్ ఓవర్కమ్ ఇట్. ఓ లార్డ్, కమ్ ఆన్, ఐ వాంట్ టు ఓవర్కమ్ హేట్రెడ్, ప్రైడ్, అప్లిఫ్ట్మెంట్. లార్డ్, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్. ఎప్పుడైతే నేను దీన్ని జయిస్తానో శాంతికి రాజు అవుతానో, ఎప్పుడైతే నేను నీతికి రాజు అవుతానో నా సహోదరుల కంటే నెచ్చుబడతాను, నాకు అభిషేకం వస్తుంది. యుల్ గెట్ అనాయింటింగ్, అభిషేకం నీకు వస్తుంది. యుల్ గెట్ అనాయింటింగ్ ఇన్ ద సిస్టమ్స్. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే, ఆమేన్.